ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాలు గడపడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. గత 2 వారాలుగా మరి ఆల్టర్నేట్ డే ఆగిపోయి తిరిగి నేటి దినమున తిరిగి ఆరంభమవుతుంది. కాబట్టి ఈ లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకునండి. మమ్మను, మా కుటుంబాన్ని అయ్యా ఈ యొక్క పరిచర్యను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. సాయంకాలం వేళలో జరుగుతున్న చిన్నపాటి కూడికనైనా నీ సన్నిధిలో జరపనే ఉంటున్న మాకు ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరండి. ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది, ఒక పాటను పాడుకుందాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను అనే పాటను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడ, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. అద్వితీయ దేవుడా, ఆది అంతమునై ఉన్నవాడ, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మహాప్రభు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. జీవమైన దేవుడా, జీవమిచ్చిన నాదుడా, జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను.
మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజుడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయిన వాడా, మాటతోనే సృష్టినంత కలగజేసిన పూజుడా, రాజా 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 రాజాదిరాజువు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మంచిది. మరి హెబ్రీలోకి రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాస్తున్న పత్రిక 15వ వచనము నుంచి మరి మనము చదువుతూ నేటి దినవాక్యముగా ఈ యొక్క అధ్యాయాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొంద నిమిత్తము కృత నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యొక్క అధ్యాయము 9, 10 అధ్యాయాల్లో ధర్మశాస్త్రమును గురించి వ్రాయబడిన సత్యాలు. ఆ యొక్క ధర్మశాస్త్రాల గురించిలో నుంచే యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించాడు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున మొదటి దాని కొరకు ఆయన ఆ యొక్క నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విడిపించటానికి మరి విమోచన కలుగుటకై వాటి యొక్క నిబంధనలో నుంచి, అనగా వారు ప్రతి ఏటా గొర్రెమేకలను లేదా ఆవులను, పావురములను బలులుగా అర్పించాలి. రక్త ప్రోక్షణ జరగాలి. ప్రతి ఏటా మానక స్థలము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకులు వెళ్లాల్సిందే. యాజకుడు ప్రతి వారి నిమిత్తము బలులు అర్పించాల్సిందే. రక్త ప్రోక్షణ జరగాల్సిందే. ఆ యొక్క కండిషన్ బహుభయంకరమైన కండిషన్. మోషే కాలం యొక్క నిబంధన, దేవుడు ఆయనకిచ్చిన అతి శ్రేష్టమైన నిబంధన. పాప పరిహార బలిగా, ప్రాయచిత్త బలిగా రక్త ప్రోక్షణ జరగాల్సిందే. కానీ ప్రభు అయిన యేసు ఈ హేతువు చేత ఆ యొక్క మొదటి నిబంధన కాలములో ఏ రక్త ప్రోక్షణ అయితే జరగాలో ఆ సమయాన్ని బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి పంపబడ్డాడు. ఆ నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచింపటానికి. హల్లెలూయా. ఆ భయంకరమైన గొడ్డు కండిషన్, ఆ కండిషన్లో నుంచి మనకు విడుదలను, ఆ అపరాధములో నుంచి మనకు విమోచన కలుగుటకై, విడుదల కలుగుటకై, స్వేచ్ఛార్పణ తానే బలి అయ్యాడు. ఆయన రక్త ప్రోక్షణగా కల్వరి శిలువలో మరణించి పాతి పెట్టబడి 3వ దినము తిరిగి లేయడానికి దేవుని ప్రణాళిక.
తండ్రి ప్రణాళిక. ఆయన బిడ్డలను విమోచించటానికి ఈ రక్త ప్రోక్షణ లేకుండా ఒక మారే క్రీస్తు ద్వారా ఆ రక్త ప్రోక్షణ జరగాలని తండ్రి ప్రణాళిక. కాబట్టి ఆ యొక్క విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున ఎన్నో దెబ్బలు, 1 తక్క 40 కొరడా దెబ్బలు, ఆ వీపులో మాంసపు ముద్దలు, ఆ పొలమును దున్నినప్పుడు ఆ మట్టి పెడలు ఎలా విరిగి పడుతూ ఉంటాయో, ఆ నాగలి పోతూ ఉన్నప్పుడు ఆ మట్టి పెడలు ఎలా ఇరిగి పోతూ ఉంటాయో, ఆ యొక్క కొరడాల ద్వారా ప్రభు అయిన యేసు యొక్క శరీరం అలాగా రాసలుగా గీతలు పడి ఆ యొక్క మాంసపు ముద్దలు అలాగా వారు కొట్టి దానిని లాగినప్పుడు ఆ వీపులో పడిన చారలు, దాంతోపాటు వచ్చిన ముద్దలు, ఈ యొక్క రక్త ప్రోక్షణ ఆ విధంగా జరిగింది. కొరడా దెబ్బలు తినటం, రక్తమును దానికి బదులుగా సిలువను మ్రోను మోయడం, తాను మరి ఆ యొక్క 12 మార్లు పడి లేవటం సిలువను ఎత్తుకొని, చివరికి గొలగొత్త స్థలములో ప్రభు అయిన యేసును సిలువ వేయడం, ఇదంతా దేవుని ప్రణాళిక, తండ్రి అయిన ప్రణాళిక. అందుకే సమాప్తమైంది అంటాడు. అందుకే తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నాలో నుంచి తొలగి అంటాడు. ఇవన్నీ ఆయన ద్వారా జరగాల్సిన కార్యాలు. ఎందుకంటే మొదటి నిబంధన కాలంలో జరిగే అపరాధము, ఆ బలులు ప్రతి ఒక్కరూ చేయాలి అంటే సంవత్సరము పొడుగ్గా చేసిన పాపాలు, సంవత్సరం పొడుగ్గా చేసిన ఆ యొక్క అపరాధాలు ఏదైనా క్షమాపణ కావాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఈరోజు అదే పరిస్థితిలో మనం ఉన్నామనుకోండి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ మేకలు దక్కలేవు, ఏ గొర్రెలు, మేకలు, ఆవులు, పశువులు, పావురాలు ఏవి కూడా మనుషుల పాపానికి సరిపోవు. చివరికి మనుషులే చంపుకునే స్టేజ్ దాకా దిగజారొచ్చింది. అంతగా పాపము పెరిగిపోతా ఉంది. పాపములో నుంచి విమోచన కలగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. కాబట్టి ప్రతి వారి పాపాలు ఎన్నో ఎన్నో గుట్టలుగా పేరిపోతున్నాయి. వాటి నిమిత్తం పశువులు సరిపోవు, ఎద్దు మేకలు సరిపోవు, పావురాలు సరిపోవు. అందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును మరి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందిన ఆ విమోచన, ఆ స్వేచ్ఛ, ఆ విడుదల ఆయన మరణము ద్వారా, ఒక్కసారి జరిగిన మరణము ద్వారా ఇంకా నువ్వు ఎన్నటికీ కూడా బలులు అర్పించాల్సిన పని లేకుండా చేశాడు. హల్లెలూయా. రక్త ప్రోక్షణ లేకోకుండా చేశాడు. ఆ యెరూషలేము తెర 6 అంగుళాల పరద అది నడుమికి చినిగిపోయింది. అలాంటి ఆ కలువరి సిలువలో ఆయన మరణం ద్వారా భూకంపము కలిగింది, భూమి బ్రద్దలాయింది. మరి యెరూషలేము తెర నడిమికిచ్చింది. తద్వారా ఆయనకు సమీపంగా మానవుని ఏ మధ్యవర్తి లేకుండా తానే మధ్యవర్తిగా, ఆ మరణము ద్వారా ఆయనకు తండ్రికి మధ్యవర్తిగా, మనుషులకు మధ్యవర్తిగా తానే, ఇవన్నీ ఏది కూడా అక్కర్లేకుండా, రక్త ప్రోక్షణ అక్కర్లేకుండా, బలులు అక్కర్లేకుండా తానే ఒక్కసారి మరణించిన మరణాన్ని బట్టి మనకు స్వేచ్ఛను, విడుదల, విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రణాళిక చూడండి, తండ్రి ప్రణాళిక. 33.5 సంవత్సరాలు జీవించాడు. యవన కాలం యొక్క రక్తము పాప ప్రోక్షణ నిమిత్తము జరగవలసిన కార్యం అది. ఆ 12 మంది శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యూదా ఉండాలని, వారి ద్వారా ప్రభు అయిన యేసును అక్కడ అప్పగించాలని పెద్ద ప్రణాళిక.
జరగబోయే కార్యాలన్నీ కూడా క్రీస్తుకు తెలుసు, కానీ ఏ దాంట్లో జోక్యం కలిగించుకోలేదు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరే ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడంతే. విడుదలనిచ్చాడు, క్షమాపణ గుణం ఇచ్చాడు. ఎంత అద్భుతం చూడండి ఇక్కడ. ఆయన మరణము పొందినందున మరి పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇంకా మీరు అనొచ్చు, బ్రదర్ మరి పాత నిబంధన సంగతి ఏంటి? క్రొత్త నిబంధన మనకు వచ్చిన తర్వాత పాత నిబంధనతో మనకు పని లేదు, కానీ ఎప్పుడైనా అవసరం ఉంటే దానిలో నుంచి ఆత్మీయంగా ఎదగటానికి, వాడుకోవటానికి, వాక్యము ద్వారా బలపడటానికి అందులో ఉన్న మర్మములను తీసుకొని వాటిని ధ్యానించవచ్చు, కానీ వాటి గుండగా వెళ్ళటానికి వీల్లేదు. బలుల ద్వారా, అర్పణల ద్వారా ఇంకా అక్కర్లేదు కదా. క్రొత్త నిబంధనకు మనల్ని క్రీస్తు ద్వారా ముడిపడిచిన తండ్రి అయిన దేవుడే కదా, ఆ యెహోవా దేవుడే కదా కుమారుని అనుగ్రహించాడు. ఆ యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఒక మధ్యవర్తి అయిన క్రీస్తుని కదా ఈ లోకానికి పంపించాడు. అదే కదా క్రొత్త నిబంధన. ఆయనను ఎందరు అంగీకరించారో ఆయన ద్వారా తండ్రి ఎదుట నిలబడటానికి స్వాస్థ్యముగా మనకిచ్చాడు కదా కుమారుడు క్రీస్తును. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని ప్రకటించాడు కదా. శిక్షను కొట్టివేశారు కదా క్రీస్తు ద్వారా. పాత నిబంధనతో అక్కర్లేకుండా తన యొక్క యవన కాలముతో ముడికట్టాడు కదా తండ్రి అయిన దేవుడు. 33 సంవత్సరాల లోకాన్ని విడిచిపెట్టే తరుణాన్ని ఇచ్చాడు కదా పాపులను రక్షించటానికి, పాపంలో ఉన్న వారిని విడుదల చేయడానికి ప్రశస్తమైన యవన రక్తమును తండ్రి అయిన దేవుడు వాడుకున్నాడు కదా. మరి ఆయన మరణమే పొందాడు కదా. తాను చెప్పినట్టుగానే 3వ దినము నేను లేస్తాను, 45 రోజులు ఈ లోకంలో అందరికీ కనబడాడు, అందరితో మాట్లాడాడు, శిష్యులతో కలిసాడు, అందరికీ చేసి 45 రోజుల తర్వాత పరలోకానికి ఆహారోణమై వెళ్ళాడు కదా. మళ్ళీ నేను తిరిగి వస్తాను అన్నాడు కదా. నా ఆదరణకర్తను మీ మధ్య ఉంచి వెళ్తున్నాను, ఏమాత్రం త్రొట్టిల్లకుండా ఆదరణకర్త మిమ్మల్ని నిలబెడతాడు కదా. నేను వచ్చి పర్యంతం వరకు ఆ ఆదరణకర్త మీకు బలముగా, శక్తిగా ఉంటాడు కదా. ఇన్ని వాగ్దానాలు చేసి ఒక్క మరణము ద్వారా ప్రపంచం యావత్తు. అందుకే ఈరోజు ప్రపంచంలో యేసు క్రీస్తును అనుసరించే దేశాలు కోకొల్లలుగా ఉన్నాయి. యేసుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రజలు కోట్ల కొద్దికున్నారు. ఎంత అణిచివేయడమని కూర్చుంటే అంత ఎగిసిపడుతున్నారు. క్రీస్తు కొరకు మరణాలు అవుతున్నాయి. అక్కడ హర్యానాలో హతసాక్షులుగా చేయబడుతున్నారు. వస్త్రహీనలుగా చేసి వస్త్రాలు లేకుండా భయంకరంగా కొడతా ఉన్నారు, కురడాలతో కొడతా ఉన్నారు. మీరు కొట్టినా చంపినా ఈ కొట్టడం ఎందుకు, ఒకేసారి మమ్మల్ని చంపేయండి అని యేసును మాత్రం వదిలిపెట్టారు. వారికి అద్భుతమైన సాక్ష్యాలు, వారి సాక్ష్యాలు శక్తివంతముగా, వారి ఎవరైతే క్రీస్తు విరోధులు వారిని కొట్టాలి, చంపాలి అనుకున్న వారి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ వారు వేస్తున్న ప్రశ్నలకి, వారు వేస్తున్న ఆన్సర్కి ఒకటే అంటున్నారు, వారు కొట్టడం ఎందుకు, మమ్మల్ని చంపేయండి, క్రీస్తు కొరకు మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే, కానీ మీరు చెప్పింది మాత్రమే చేయము. వందలు 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 వేల సంఖ్యలో మరణించిపోతున్నారు. అయినా ఎవరు ఆపలేరండి. ఆయన శక్తి సామర్థ్యంలో ఎన్ని అడ్డుగోడలు వచ్చినా అన్ని బద్దలై పటాపంచలైపోతాయి. ప్రతి ఒక్కరూ యేసునామాన్ని అంగీకరించాల్సిందే. ప్రతి ఒక్కరి మోకాలు యేసునామంగా వంగవలసిందే. ఆ సమయం వస్తుంది, ఆ సమయం వస్తుంది.
మరి ఎందుకు ఇంతగా ప్రజల్లో క్రీస్తు అంటే ఆ యొక్క పిచ్చి? ఆయన చేసిన కార్యాలు అద్భుతాలు ఎన్నో. కమాయి అంటుంది, ఫైట్స్లోకి వెళ్ళింది. భారతదేశం నేను ఫైట్ తేవాలి, ఫైట్లో గెలవాలి, నా సత్య ఏంటో చూపించాలి, నాలో యేసయ్య ఉంటేనే అవతల వ్యక్తి నేను ఓడగడతాను. యేసునామాన్ని ఆ ఉన్నతమైన స్టేజ్ మీద పలికి ఆయన గురించి చాటి చెప్పాను. ఇది సరిపోదా? నువ్వు ఎంత అనగకొడితే అంత రెచ్చిపోతా ఉంది. కాబట్టి యేసు రక్తంలోనే విడుదల ఉంది, యేసు శక్తిలోనే మనకు ఆ యొక్క పరలోక పట్టణానికి వెళ్ళే దారి ఉంది. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు ఖచ్చితంగా చేరలేడు. ఇది రాసించుకోండి. ఓల్డ్ టెస్టిమెంట్ పఠిస్తున్న వారు కూడా పాతన నిబంధనకి వారు ఎందరైతే యూదులు ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు నామాన్ని అంగీకరించవలసిందే. మొండి పట్టుతో ఆ యూదులు ఎంత చేసినా చివరికి యేసు నామాల్లో మోకాళ్ళు వంగవలసిందే. ఎందుకంటే ఇక్కడ లింక్ పెట్టాడు కదా క్రొత్త నిబంధనలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప వేరే రూట్ లేదు తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే. ఎన్ని బలులు అర్పించినా, ఏది చేసినా అవి తీసివేయబడ్డాయి కుమారుని ద్వారా అని తెలుసుకునండి. కుమారుడు మనకు విడుదలిచ్చాడు, కుమారుడు మనకు విడిపించాడు. కుమారుడు మనకేం చేశాడు? ఇక్కడ పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తమైన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి. ఇంకా తర్వాత 16వ వచనం, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడనే మరణ శాస్త్రం రాసిన వాని మరణము అవశ్యకము, రుజువు అవుటకు అవశ్యకము. వాని యొక్క మరణము రాసిన రుజువు అవుటకు ఆవశ్యకము. ఆ శాసనమునకు రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా ఎప్పుడైనాను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధనకు రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రము ప్రకారము మోషే ప్రతి యాజకుని ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తముతోనూ గల గొర్రెబొచ్చుతోనూ ఈసోపుతోనూ కోడల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన ఇదే అని చెప్పుచు గ్రంథమును ప్రజల మీదను ప్రజలు అక్కడున్న గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షింపవలెను. ఇది కదా, ఇదే కదా ప్రభు అయిన యేసు దీనిలో నుంచి మనకు విడుదల చేశాడు. ఈ నిబంధనల నుంచి కదా ప్రభు మనకు విడుదలనిచ్చాడు. ఇంకేమంటాడమ్మ అక్కడ? అదేమనగా అదే విధముగా గుడారము యొక్క మీనిన రక్తము ప్రోక్షించవలెను. చూసారా, ప్రతి దాని మీద ప్రతిదీ శుద్ధి చేయబడాలి, ప్రతిదీ కూడా శుద్ధీకరించబడాలి. ప్రతి దాని మీద రక్త ప్రోక్షణ ఉండాలి. పాత్ర, గుడారము, గుడారాలు, మనుషులు, గ్రంథము, ఎంత కండిషన్ చూడండి. అది రక్త ప్రోక్షణ జరగాల్సిందే. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్తము వస్తువులను రక్తము చేత శుద్ధి చేయించబడెను. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క రక్త ప్రోక్షణ ఆ విధంగా జరగకపోతే అది పాప
క్షమాపణ కలగదు. వారి యొక్క నిబంధన మోషే నిబంధన. మోషే వారికి ఇచ్చిన ఆజ్ఞ. వారికి ఇచ్చాడంటే దేవుని ఆజ్ఞగా. మరి మోషే వారికి ఇచ్చిన కండిషన్. ఈ కండిషన్ నుంచి ప్రభు అయిన యేసు క్రొత్త నిబంధన ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పరలోకమందున్న వారిని పోలిన వస్తువులను ఇటు బలుల వలన శుద్ధి చేయవలసి ఉండెను కానీ పరలోక సంబంధమైన వీటి కంటే శ్రేష్టమైన బలులు శుద్ధి చేయబడవలసి ఉండెను. పరలోక సంబంధానికి అని వీరు అనుకుంటున్నారు కానీ ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన క్రీస్తు మాత్రం వీరు ఎరగరు, ఎన్నుకోరు. సాక్షాత్తు ఆయన కుడిపాక్షంలో ఉన్న కుమారుడైన క్రీస్తును వీరు అంగీకరించరు. ఆ నిబంధనకు కట్టుబడి ఉన్నారు. అందువలన నిజమైన పరిశుద్ధములను పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడు పరలోకమందే ప్రవేశించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు ఏర్పాటు చేసిన హస్తకృత్యాలైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేడు. వీరు ఏర్పాటు చేసిన దాంట్లో ఎక్కడ కన్యక గర్భవతియే కుమారునికని ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టెను. ఆయన ఎక్కడ జన్మించాడు? వారికి స్థలము లేనందున పశువుల పాకలో, పశువు తొట్టిలో క్రీస్తు జన్మించాడు. ఈ స్థలంలోనా? లేదే. మానవులు సృష్టించిన మానవులు ఏదైతే ఈ యొక్క స్థలాన్ని వస్తువులను ఏర్పాటు చేసి శుద్ధీకరించి పరలోకానికి సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలులు చేచు వారు అక్కడ క్రీస్తు కొరకు ఆ యొక్క పాప క్షమాపణ కలుగుటకు సాధ్యము చెప్పాను. కానీ దానికి దీనికి ఎలాంటి పొత్తు లేదు. ఆయన కన్యక గర్భముగా పశువుల శాలలో ఆ స్థలములో ప్రభు అయిన యేసు పుట్టి పెరిగాట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు ఏమంటాడమ్మా? ప్రతి సంవత్సరం అంతేకాక ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అప్పగించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయినా జగతి పునాది వేయకపడక ముందే మొదలుకొని ఆయన అనేక పర్యాయములు వచ్చిన. అంతే అయితే ఆయన యుగ యుగముల తాను బలిగా వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపడిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనే కానీ బడిను ఆ తర్వాత తీర్పు. క్రీస్తు కూడా పాపలను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు రక్షణ నిమిత్తము ఆగును. దేవునికి స్తోత్రము కలుగును. ఇంత క్లియర్గా, ఇంత అద్భుతంగా మరి భక్తుడు అపోస్తలుడు ఎబ్రీ సంఘంలో మాట్లాడుతున్నాడు. అయినా నేటి దినాల్లో మనం చూస్తే ఇంకా యూదుల ఆచారమే, యూదులు బలులు అర్పించడానికి యూదుల యొక్క ఆచారము మరి ఇంత శ్రేష్టంగా 26వ వచనం చూస్తే ఎట్లా అటైన ఎడల జగత్తు పునాది వేయబడని మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చను. అయితే ఆయన యుగముల సమాప్తి అందు తను తానే బలిగా ఒక్కసారే ఏది చేసినా ఒక్కసారే, సంవత్సరానికి ఒక్కసారి లేదు, ఇక సంవత్సరానికి బలులు అర్పించాల్సిన పని లేకుండా ఒక్కసారి పాప నియమ మరణము చేయుటకై ఒక్కసారే ఆయన ప్రత్యక్షింపబడెను. ఒకసారి చాలు, ఇంకా ఒక మరణము చాలు, ఒక రక్త ప్రోక్షణ చాలు. ఆ స్థితిలోనికి దేవుడు క్రొత్త నిబంధనను తీసుకుని వచ్చాడు. ఆయన ప్రభు అయిన యేసు. ఇది పాటిస్తేనే మనం నిత్య నివాసంలోనికి పరలోక పట్టణంలోనికి వెళ్తాం.
అద్భుతంగా మరి ఈ 9, 10 అధ్యాయాలు కూడా ఈ బలుల నిమిత్తమే ఉంటూ ఉన్నాయి. ఈరోజు తీర్మానం తీసుకునేది మనమే. నువ్వు మొదటి మరి గ్రంథంలోనే ఉంటావా, లేదా ధర్మశాస్త్రం కిందనే ఉంటావా, లేదా ప్రభు అయిన యేసు ఇచ్చిన విడుదల ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటక ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొందినట్టు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇది అంగీకరిస్తాను. తీర్మానం నీ చేతిలో. ఎవరు కట్టి నిన్ను కొరడాతో కొడుతూ నిబంధనలోనికి వెళ్ళని అన్నారు. కానీ క్రీస్తు మాట, ఆయన ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడు, ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇది సత్యం. 106 అయినా 600 అయినా పరలోకానికి చేరాలంటే క్రీస్తు ద్వారానే. క్రీస్తుని అందరు అంగీకరించారో వారందరికి కూడా ఆ శిక్ష విధిలో నుంచి తీసి ఆయనలా ఈ లోకంలో జీవించి, ఆయనలా ఈ లోకంలో మనం బ్రతికి, ఆయనలా ఇచ్చిన ఆ యొక్క ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకొని ఆయన రెండవ రాకడలో నువ్వు నేను ఎత్తబడాలి. ఆయన మహిమలో ఆ మేఘములో ఆయనతో కూడా కొనిపోబడాలి. ఇది టార్గెట్. కాబట్టి క్రీస్తు ద్వారా రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. ఆయనతో నువ్వు ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన ద్వారానే తప్ప అని చెప్పాడు. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే వేరే మార్గాలు లేవు. కాబట్టి యూదుల ఆచారము ఇక తీసివేసినట్టే, యూదుల ఆచారముతో క్రైస్తవులకు పని లేనట్టే. ఒక్కసారి మరణము ద్వారా, ఒక్కసారి రక్తము ద్వారా పాపికి విడుదలనిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. మరి మన పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టి తిరిగి వాటి జోలికి వెళ్లకుండా క్రీస్తు మహిమలోనికి ప్రవేశించి గురి నువ్వు కలిగి ఉన్నట్టయితే ఆయన ద్వారా నువ్వు పరలోకానికి వెళతావు. మరి ఆ యొక్క గురి పెట్టుకొని ఆయన ఇచ్చిన ఆయుష్కాలాల్లో ఏది కూడా నిర్లక్ష్యము చేయక, ప్రతి అడుగు తూచా తప్పక ఆయనను పోలిన అడుగుగా వేస్తూ ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ నా మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. అయా, ధర్మశాస్త్రం నుండి మమ్మలకు విడుదలనిచ్చావు, స్వేచ్ఛనిచ్చావు. నైనానికి స్తోత్రాలు. అద్భుతమైన వాక్యము మా యొక్క వెనుకిడిలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన తీర్మానం తీసుకుంటాం, సహాయం తెచ్చి ధర్మశాస్త్రములో నుంచి క్రొత్త నిబంధనలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టావు. నీ ద్వారానే తప్ప మరి ఏ దారులు లేవు. ప్రతి ద్వారి ముయ్యపడినది. బలులతో అక్కర్లేదు, రక్త ప్రోక్షణలతో అక్కర్లేదు. యేసు రక్తములో కడగబడినా వారే క్రీస్తు ద్వారా పరలోక మహిమలో తండ్రి ఎదుట నిలబడతారు. ఆ గొప్ప అవకాశాన్ని పాపులమైన మాకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. పాపముగా పాప జీవితాన్ని జీవిస్తున్న మాకు మీరు స్వేచ్ఛను, విడుదలను, విమోచనను కలగచేసినందుకు స్తోత్రాలు. అద్భుతమైన నీ మాటలు నెమరు వేసుకున్నా. తద్వారా ప్రభు మా జీవితంలో తీసుకునే తీర్మానం మాదే. ఎవరు ఏ తీర్మానంలో ఉంటారో ఆ తీర్మానము తీసుకొని ఖచ్చితంగా క్రీస్తు ద్వారా ప్రవేశించే మార్గాన్ని ఎన్నుకుంటారని అయా నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే ఈ వర్తమానాన్ని విన ప్రతి కుటుంబాన్ని యేసు నామంలో దీవించబడునుగాక. వారి బిడ్డలను, వారి యొక్క సర్వ సంపదను, వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ప్రతి ఒక్కటి యేసు నామంలో దీవించబడునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. మీ నామంలో సమస్తము సమకూడి జరుగునుగాక అని పలుకుతున్నాను. దేశాన్ని, ప్రపంచాన్ని, దేశ నాయకులను ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. జరుగుతున్న యుద్ధాలను ఆపేయండి ప్రభు. భూకంపాలను ఆపేయండి ప్రభు. మంచు తుఫాన్లు, వర్ష తుఫాన్లను ఆపేయండి అయా. మరి ప్రత్యేకంగా బార్డర్స్లో ఉన్న సైనికులను బట్టి, పోలీసు వారిని బట్టి, పారిశుద్ధ కార్మికులు, ప్రెస్ వారిని బట్టి ప్రార్థిస్తున్న డాక్టర్, నర్సులు, ఆయిలను బట్టి, మా యొక్క రైతు బిడ్డలను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం.
సంఘాలను, సంఘ కాపురులను తండ్రి, ఆయా సంఘాలను, విశ్వాసులను బట్టి ప్రార్థిస్తున్నాం. మా యొక్క రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను అయ్యా, ఎవరైతే బలహీనతలో ఉండి బెడ్ కత్తుకున్నట్టు వారిని స్వస్థపరచని విడుదల దయచేయండి. ఎవరైతే వారి కోరికలను అయా మరి వివాహము కొరకు, జన్మదినాలు, అయా ఉద్యోగాల కొరకు, గర్భఫలాల కొరకు, అనేకమైన వాటి గురించి అయా ప్రయాసపడుతున్న, ప్రార్థనలు కోరుతున్న బిడ్డలను కోరికలను ఫలించు. వారిచ్చి వారిని కన్న వారి వారిని ఆశీర్వదించారు. ప్రత్యేకంగా నాయన ఈరోజు జన్మదినం జరుపుతున్న బిడ్డలు, వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలను దీవించారు. మరి నా నిరూపును కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా, తిరిగి వారికి ఒక బహుమతిని మీరు దయచేయమని, వారి లోపాలను సరిచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా సుసన సాత్విక గత 2 వారాలుగా కుమార్తెనైనా నువ్వు చేసిన మహిళలకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. తను నైనా నిన్నటి రోజు, మొన్నటి రోజు, గత 3-4 రోజులుగా తన యొక్క శరీరంలో ఉన్న మార్పులను బట్టి ఆయా మరి తనకు మీరు చేసి స్వస్థతనిచ్చి అద్భుత కార్యాన్ని చేసినందుకు స్తోత్రం. ఆ యొక్క మెడిసిన్స్ తీసుకుంటుంది, తన శరీరంలో చక్కగా పనిచేయటకు యేసు నామములో ప్రతి ఆ మార్పులో తేడా రావడానికి నాయన సహాయం దయచేయండి. వాస్తవానికి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి ఇంకను ఆ యొక్క ఆరోగ్యం ఈ సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టావు నాయన, నీకు స్తోత్రం. ఇప్పటి వరకు నీ పరిచయలో అటు ఉద్యోగులు వాడుకుంటున్నాను పొందనా అయ్యా. మరి ప్రత్యేకంగా ఈ కేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని, వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వదించండి. ఉషాగూడ డిపోలు నాతోటి ఆయా వర్కర్స్ ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా నా యొక్క అన్నదమ్ములను, అక్కచెల్లెలను, వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను కూడా మన మనమరాలను, బామర్దులను, మర్దలను, వారికి అనుగ్రహించిన సమస్తాన్ని, నాని ఒక పేరెంట్స్, వారికి తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ఈ లైవ్ ద్వారా నైనా మాతో పాటు వాళ్ళు పంపులు పొందారో వారిని, వారి కుటుంబాలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నారు. శామ్ కుటుంబాన్ని, విష్ణు మామ, పెద్ద మామను నాయన స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ, భయంకరమైన రాత్రిలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. అలసిన ప్రాణసుఖమైన నిద్రను, ఉదయకాలం చురుకైన మేలకను మాకు దయచేయాలని, ప్రతి పనిలో మాకు జయమును, విజయమును కలగచేసి ముందు మీరుండి మమ్మల్ని నడిపించగలరు అయా. భోగారం విషయంలో ప్రభా, మీ చిత్తం ఏమైందో జరిగించుకొని మైపోతున్నాం. యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక నుండి సహావాసమైన కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నిడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయచేసి మీ యొక్క యూట్యూబ్లో కానీ, మీ యొక్క ఫేస్బుక్లో కానీ, అదే రీతిగా వాట్సాప్లో కానీ మీరు లైక్లు చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఈ యొక్క వీడియోలు ఇంకా అనేకులకు వెళ్ళటానికి మీ వంతుగా మీ కృషి చేయండి. మా యొక్క కుటుంబం గురించి ప్రత్యేకంగా మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.